హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కుల. రిప్లై 10:30కి డిసెట్ ర్యాంక్ కార్డ్స్ యాజ్ వెల్ యాజ్ మీ యొక్క మార్క్స్ని డిసెట్ కన్వీనర్ గారు రిలీజ్ చేయడం జరిగింది. వెరీ హ్యాపీ. చాలామంది విద్యార్థులు రాసిన విద్యార్థుల్లో దాదాపు 80 అబోవ్ పర్సెంటేజ్ క్వాలిఫై అయ్యారు. మనం తీసుకున్నట్టయితే 32,000 మంది చిల్లర అప్లై చేస్తే దాదాపు 25,000 మెంబర్స్ రాశారు. ఆ 25,000లో ఆల్మోస్ట్ 21,000 క్వాలిఫై, 4 to 5,000 మెంబర్స్ క్వాలిఫై కాలేదు. అంటే పర్సంటేజ్ తీసుకున్నట్టయితే తెలుగు మీడియంలో 82%, ఇంగ్లీష్లో 88% అండ్ ఉర్దూలో 42% పాస్ అయ్యారు. హైయెస్ట్ వచ్చి తెలుగులో 76, ఇంగ్లీష్లో 83, అదేవిధంగా ఉర్దూలో 66. సో ఈ హైయెస్ట్ మార్క్స్ క్రైటీరియా తీసుకొని కట్ ఆఫ్ వేరియేషన్ అవుతుంది అని అనుకుంటే చాలా పొరపాటు. మనం తీసుకున్నట్టయితే యావరేజ్గా నేను ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పినట్టు, నా పాత వీడియోస్ మీరు చూసినట్టయితే ఈ 60 to 83 ఏదైతే హైయెస్ట్ ఉన్నాయో, 76 హైయెస్ట్ ఉన్నాయో, దానిలో చాలా తక్కువ మంది ఉంటారు, రైట్? సో కాబట్టి ఏదైతే కాంపిటీషన్ అంతా ఉంటుందో 60 నుంచి 50 మధ్యలో, 50 to 60, 62, 63 వరకే ఉంటుంది, రైట్? ఆ కట్ ఆఫ్ ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. సో ఎక్సెప్షన్ మార్క్స్ 76, 83 మార్క్స్ ఎక్సెప్షన్ మార్క్స్. ఓకే, ఒక 10 మందికి అలా రావచ్చు, రైట్? సో ఇది కాకుండా మనం తీసుకున్నట్టయితే నెక్స్ట్ స్టెప్ ఏంటిది, మీ అందరు కూడా మీ సెల్లో, వాట్సాప్లో మీరు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, రైట్? ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 4 days. ఓకే, ఇంతకుముందు డిసెట్ కన్వీనర్ చెప్పినట్టు 1 to 6th అనుకున్నాం, కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓన్లీ 4 days, సెకండ్, థర్డ్, ఫోర్త్, సిక్స్త్. అంటే ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను ఏ సర్టిఫికేట్స్ మీరు తీసుకురావాలి. ఒరిజినల్స్, పర్సనల్లీ, ఆన్లైన్ ఉండదు, రైట్? ఒకవేళ మీ సర్టిఫికేట్స్ ఇంకో కాలేజీలో ఉంటే కస్టోడియన్ సర్టిఫికేట్, అన్ని లాంగ్ మెమోస్. ఓకే, ఒక్క ఇంటర్మీడియట్ రీసెంట్గా పాస్ అయిన వాళ్ళకి షార్ట్ మెమో, రైట్? సో నో టీసీ. ఓకే, టీసీ మళ్ళీ తీసుకోవచ్చు మీకు అడ్మిషన్ తర్వాత. సో సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్. 6th, 7th, 8th, రైట్? 3 days, 6 to 8 వెబ్ ఆప్షన్స్. సో ఈ 3 రోజులు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, చాలా మంది విద్యార్థులు ఏమనుకుంటారంటే ఈ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే అడ్మిషన్ వచ్చేసింది అని. నో, మీరు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఏ సర్టిఫికేట్స్ అయితే డాటా ఇచ్చారో, 10th క్లాస్ డేట్ ఆఫ్ బర్త్ ఇది, ఇంటర్మీడియట్లో మార్క్స్ ఇన్ని, మీ క్యాస్ట్ ఇది, మీ ఇన్కమ్ ఇది అని ఇచ్చారో అవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవో అని వెరిఫై చేసేదే సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇది 4 రోజులు 10 జిల్లా విద్యా శిక్షణ సంస్థలో జరుగుతాయి. 10 కాలేజీలు ఉన్నాయి కదా ప్రతి పాత డిస్ట్రిక్ట్లలో, రైట్? ఆ డిస్ట్రిక్ట్లో జరుగుతాయి. మళ్ళీ మెసేజ్ పెట్టి సార్ ఇక్కడ జరుగుతుందా అక్కడ జరుగుతుందా కాదు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, రైట్? హైదరాబాద్, మెదక్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, రైట్? పాత జిల్లాలన్నీ కూడా ఈ 10 జిల్లాలకు వచ్చేస్తారు, రైట్? కొత్త జిల్లాలు కూడా ఈ పాత జిల్లాలో చేస్తారు, రైట్? మీరు పర్సనల్గా పోయి వెరిఫికేషన్ చేసుకోవాలి. నో ఆన్లైన్, రైట్? మీ ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి, రైట్? బోనాఫైడ్స్ కంపల్సరీ, తెలంగాణ వ్యక్తి అని చెప్పడానికి. అయితే ఈ 4 days అయిన తర్వాత 6 to 8 ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ ఫేజ్, వెబ్ ఆప్షన్స్ అంటాం. అప్పుడు ఏం చేస్తారంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కన్సర్న్ డైట్లో అయిన తర్వాత మీ సర్టిఫికేట్స్ ఓకే ఉన్నాయని చెప్పిన తర్వాత 6th to 8th రోజు, 6th, 7th, 8th రోజు మీరు మళ్ళీ నెట్ సెంటర్కి పోయి మీ హాల్ టికెట్, మీ వెరిఫైడ్ ఏదైతే స్టేటస్ ఉంటుందో దాని ద్వారా వెబ్ ఆప్షన్స్ సైట్ని ఓపెన్ చేస్తారు. డిసైడ్ చేసి మీకు ఏ కాలేజెస్ కావాలో మీరు ఏం చేస్తారంటే క్లిక్ చేసి పెడతారు. అంటే మీరు నాకు ఈ కాలేజెస్ కావాలని ఆప్ట్ చేస్తారు. సో ఈ 6th, 7th, 8th అయిన తర్వాత మళ్ళీ ఒక 2 days తర్వాత మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ప్రకారం మీ కాలేజ్ అలాట్ అవుతుంది.
ఇక్కడ ఒకసారి చాలా సార్లు ఏమవుతుందంటే చాలా మంది విద్యార్థులు ఏమంటారు, సార్ నాకంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థికి సీట్ వచ్చింది నాకు రాలేదు అని. ఒకటి గుర్తుంచుకోవాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు చాలా తెలివిగా పెట్టాలి. మీ మార్క్స్ ఏ కాలేజ్ వరకు వస్తుంది, రైట్? మాక్సిమం కాలేజెస్. మరి డీసెట్ కన్వీనర్ వెబ్ ఆప్షన్స్లో 10 కాలేజ్ ఆప్షన్ ఇస్తారా, మొత్తం కాలేజ్ ఆప్షన్స్ ఇస్తారా అని చూసి పెట్టుకోవాలి. అంతేగాని ఒక ఆదిలాబాద్ కాలేజ్ పెట్టి, లేదా ఒక కరీంనగర్ కాలేజ్ పెట్టి, ఒక నిజామాబాద్ కాలేజ్ పెట్టి సార్ నాకు రాలేదంటే కాదు. మీరు మాక్సిమం వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, రైట్? సో సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 4 days సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ కన్సర్న్ డైట్స్, 6th, 7th, 8th వెబ్ ఆప్షన్స్. ఇవి మీరు చూసుకున్నట్టయితే డెఫినెట్గా మీకు మరి ఒకటి గుర్తుంచుకోవాలి, మీ సెల్ ఏదైతే నంబర్ ఇచ్చారో ఆ నంబర్ మీరు పెట్టండి, మీ దగ్గర ఉంచుకోండి. దానికి మెసేజ్ వస్తుంది, యూ హ్యావ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్ కన్సర్న్ డైట్ అని వస్తుంది. ఓకే, అదేవిధంగా మీకు రేపు పొద్దున గవర్నమెంట్ సీట్ వచ్చిందనుకోండి, మీరు మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉన్నట్టయితే మీరు 100 రూపాయలు కట్టినట్టయితే మీ సేవ లేదా ఇంటర్నెట్లో మీకు ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. లేదా మీరు స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళైతే మీరు మీ సేవలో పిఎస్ ఆన్లైన్లో 2385 కడితే, ఫస్ట్ ఇయర్ ఫీజ్ 2385 కడితే మీ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. ఆర్డర్ డౌన్లోడ్ అయినాక కన్సర్న్ కాలేజ్లో మీరు జాయిన్ కావచ్చు, మీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి. ఈ డేట్స్ మళ్ళీ చెప్తారు ఎప్పుడు ఆర్డర్ డౌన్లోడ్. అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలో మీకు సీట్ వచ్చినప్పుడు ఫీజు ఎంత ఉంటుందంటే 12,500 ఉంటుంది. ఒకవేళ మీకు కన్వీనర్ సీట్ వచ్చినట్టయినా కూడా ఆ ఫీజు ఎవరు కడతారు? గవర్నమెంట్ కడుతుంది. కాబట్టి మీరు స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే మీరు 1500 పిఎస్ ఆన్లైన్లో కడితే మీ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది, రైట్? సో ఇది ఫీజ్ స్ట్రక్చర్. గవర్నమెంట్లో 2385, 2385, ప్రైవేట్లో 12,500. ఈ రెండు ఫీజులు కూడా స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకు కట్టాల్సిన అవసరం ఉండదు. సో ఇది ఫీజ్ స్ట్రక్చర్. మళ్ళీ మీరు అడ్మిషన్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు డీటెయిల్గా ఫీజు కూడా మీకు ఎలా చేయాలి, ఏం చేయాలి, వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నది కూడా మీకు బ్రీఫ్ చేయడం జరుగుతుంది. మరి నేను అనుకుంటాను మీరందరూ కూడా, నేను ఆల్రెడీ 2 days బ్యాక్ ఏ సర్టిఫికేట్స్ రెడీ పెట్టుకోవాలని మీకు చెప్పాను. అవన్నీ రెడీ చేసుకొని మీరు మీ యొక్క పాత జిల్లా కేంద్రంలో ఉన్న డైట్కి వచ్చినట్టయితే మరి మీకు వస్తుంది, డేట్ వస్తుంది మీ సెల్లో, మీరు ఈ రోజు రావాలి, మీరు సెకండ్ రోజు రావాలి, మీరు థర్డ్ రోజు రావాలి. ఆ రోజు మీరు వచ్చినట్టయితే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. సో హోప్ దట్ దిస్ వీడియో విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. Signing off, your Dr. Ghulam. Bye-bye.